సార్ మీద నమ్మకం ఉంది మొత్తం ఇంటి దొంగలంతా హోటల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది. గతంలో స్వామివారి పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి కోట్ల రూపాయలు కాజేస్తే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా చెట్టు కింద పంచాయతీ చేసి లోక్ అదాలత్తో కాంప్రమైజ్ చేసి ఆ కేసును నీరుగార్చారు. ఈ మధ్య కాలంలో 2019 నుంచి 24 మధ్యలో తులాభారం అత్యంత పవిత్రమైనటువంటి తులాభారంలో కూడా డబ్బులు కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. అప్పుడు పనిచేసినటువంటి అధికారి దృష్టికి ఈఓ దృష్టికి తీసుకుని వెళ్ళా సరే ఈ కేసును నీరుగార్చారని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ రోజు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోట్లకు పడగెత్తారని చెప్పి నాకు కొందరు అజ్ఞాత భక్తులు నాకు తెలపడం జరిగింది. వారు ధైర్యంగా ముందుకు రాలేకపోవడానికి కారణం ఏమిటంటే వారు గతంలో 2019 నుంచి 24 వరకు అప్పుడున్నట్టు అధికార పార్టీ వైసీపీతో అనుబంధంగా ఉన్నారు కాబట్టి మేము బహిరంగంగా ఫిర్యాదు చేస్తే మా ఇళ్లపైకి దాడికి వస్తారని చెప్పి ఎంత ఒక భయంతో బ్రతికారు ప్రజలంతా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా ఇళ్లపైకి దాడికి వస్తారని చెప్పి భయపడ్డారని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయలేకపోయారంట. కానీ అప్పుడున్నట్టు ఈవో ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు? విచారణ చేయించి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని తొలగించారు తప్ప వారి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఎవరిని తప్పించాలని ఎవరిని మెప్పించాలని చెప్పి ఇలా వ్యవహరించారో ధర్మారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద నేను స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి కంప్లైంట్ చేశారు. తొందరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా వారి దృష్టి కూడా మేము తీసుకోబోతున్నాం. దీని మీద తొందరలోనే ఒక ఎంక్వైరీ జరిగి స్వామివారి ఖజానాన్ని కొట్టినటువంటి వారిని వడ్డీ కాసుల వారికి వడ్డీతో పాటు కక్కిచ్చి వడ్డీ పాటు చెల్లించి వారిని ఖచ్చితంగా జైలుకి పంపించడం దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా విచారణ జరిపిన తర్వాత దీన్ని ఆ వాటాలు ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరెవరికి ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారో రాబో రోజుల్లో తొందరగా బయటపడిపోతున్నాయి.